నేను ఇంతవరకు చూసిండే టెంపుల్ లో ఇదైతే నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. 7 మంది అమ్మగారు వచ్చి కొట్టుకొని కొట్టి నన్ను కొడితే గుడిగా అంతా కట్టేళ్ళంటమ్మా. సోమందపల్లిలో ఒక కొండపైన అయితే అక్కమ్మ గారి టెంపుల్ అయితే కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉందంట. కొండపై నుండి అక్కమ్మ గారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ అవ్వ అయితే అక్కమ్మ గారిని నమ్ముకుంటూ ఇక్కడే అయితే ఉండిపోయింది. దాదాపు అవ్వ వచ్చేసరికి మనకి ఇక్కడ 47+ సంవత్సరాల నుంచి ఇక్కడే అయితే ఉందంట. అక్కమ్మ వారి దేవస్థానం అయితే ఎన్ని సంవత్సరాలు అంటుంది? ఒక 2000 సంవత్సరాలు ఇంకా జాస్తి పూర్వానికే ఉంది. కొండపైన ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు వస్తుందా? కింద శ్రీరాముల స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. శ్రీరాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది అక్కమ్మ గారి టెంపుల్. ఇక్కడ మనకి కోత వచ్చేసరికి చూడండి టెంపుల్ బయట ఎలా పనిపోయిందో అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. సూపర్. అసలు ఇక్కడ వచ్చి చూడగానే శివుడు అయితే మనకి ఇక్కడ ఊరి ప్రజలందరినీ ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలానే ఇక్కడ ఏదో చిన్న గుంటు మాదిరి ఉందంట. దాంట్లో నీళ్లు 365 రోజులు ఉంటాయంట సంవత్సరం. ఎప్పుడు తీయకుండా ఎండ కాలమా కాలమా అక్కడికి బావు మాదిరి అయితే ఉందంట. ఇందులో పడితే కనుక మనం పెనుగొండ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామంట. మీరు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు మీకు వంటకి దానికి దీనికి తరకారీ కావాలంటే మీరే వెళ్ళిపోతారా లేదంటే ఎవరైనా తెస్తారా? 41 రోజు సప్పెడు పువ్వు ఉప్పులే కారంలో ఏంది లే తింటే వారానికే బాగా అయిపోతాయి. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది. ఊర్లు చూస్తే చెట్టు మొత్తం ఏర్పడినాయి. ఈ చెట్టు కిందికి రాగానే ఫుల్ గా గాలి అయితే వస్తుంది. పైకి అయితే వెళ్తాము. వెళ్ళేసి మీకు టెంపుల్ మొత్తం హిస్టరీని అయితే చూపిస్తాము. ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించి అలానే అవ్వకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒక బ్లాగ్ అయితే తీసాను. ఆ వీడియో వచ్చేసరికి హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి.